ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. పుట్టుకతో చెవిటి అదేవిధంగా మూగ. తన పుట్టడంతోనే చెవులు వినిపించవు, మాటలు రావు. రెండు ఎముకలు కుళ్ళినా, వయసులు మళ్ళినా, సోమర్లారా చావండి అంటూ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. ఈరోజు ఇంకొక ముఖ్య అతిథిని పరిచయం చేయడానికి ఈరోజు మన సుమన్ టీవీ స్టూడియోకి తీసుకొచ్చాను. ఈ అన్న గురించి మీకు కొన్ని విషయాలు చెప్తాను. అన్న పేరు వచ్చేసి హస్తాపురం వంశకృష్ణ. ఇక్కడే కరీంనగర్లోని రేకుర్తిలో ఉన్నటువంటి విజయపురి కాలనీలో ఉంటాడు. అన్న గత 2 సంవత్సరాలుగా ర్యాపిడోలో వర్క్ చేస్తున్నాడు. అంటే ర్యాపిడోలో వర్క్ చేస్తే ఏముంది, అందులో స్పెషాలిటీ ఏముందని మీరు అనుకోవచ్చు. చెప్తాను ఇప్పుడు. అన్న వచ్చేసి పుట్టుకతో చెవిటి అదేవిధంగా మూగ. అంటే తన పుట్టడంతోనే చెవులు వినిపించవు, మాటలు రావు. రెండు. సో కొంతమందిలో ఇట్లాంటి పరిస్థితి ఉన్న వాళ్ళు కొంతమంది కుమిలిపోతూ ఉంటారు. వాళ్ళ కుమిలిపోయి, అయ్యో నేను ఇలా అయిపోయాను, నాకు మాటలు రావు, నాకు చెవులు రావు అని చెప్పేసి కుంగిపోతూ మానసికంగా బాధపడుతుంటారు. కానీ మన వంశకృష్ణ మాత్రం అలా ఎప్పుడూ ఐదరేపడలేదు, వాళ్ళు ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. దేవుడు చెవులు వినిపించకపోయినా, అదేవిధంగా మాటలు రాకపోయినా, దేవుడు నాకు కాళ్ళు చేతులు ఇచ్చాడు, నేను ఎందుకు ముందుకెళ్ళకూడదు, నేను ఎందుకు పని చేయకూడదు అంటూ ముందుకు తీసుకెళ్తూ అందరితో సెల్యూట్ చేయించుకుంటున్నాడు. అన్న ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నటువంటి వంశకృష్ణ జాబ్ చేయాలి, ఏదో ఒకటి, ఎందుకు ఇంట్లో ఖాళీగా కూర్చోవాలని చెప్పేసి అనుకున్నాడు. అమ్మ వచ్చేసి ఇంట్లో ఉంటుంది, నాన్న గవర్నమెంట్ ఎంప్లాయ్. అయినప్పటికీ కూడా నేను 12th వరకు చదువుకున్నాను, నేను ఇంట్లో ఎందుకు ఖాళీగా ఉండాలనే నిర్ణయంతో, నేను ఎందుకు అందరిలాగా జాబ్ చేయకూడదు, నాకు దేవుడు చేతులు ఇచ్చాడు కదా, దేవుడు నాకు కాళ్ళు ఇచ్చాడు కదా, నేను ఎందుకు అందరిలా పని చేయాలనుకున్నాడు వంశకృష్ణ. అనుకునే తడు కూడా తను ఒక జాబ్ని ఎంచుకున్నాడు. మామూలుగా ఇలాంటి ఎవరైనా కూడా, అంటే మనకు చెవులు వినిపించకపోయినా, మాటలు రాకపోయినప్పటికీ కూడా అలాంటి వ్యక్తులు కొన్ని పనులు మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారు, కొన్ని జాబ్స్ సెలెక్ట్ చేసుకుంటారు. అంటే సిస్టమ్ టైపింగ్ వర్క్స్, ఇలాంటి వర్క్ చేసుకుంటారు. కానీ మన వంశకృష్ణ ఎంచుకున్న జాబ్ మాత్రం అది చెవుతోనే పని ఉంటుంది, అదేవిధంగా మాటతోని పని ఉంటుంది. ర్యాపిడోలో మనం బుక్ చేయాలంటే, ఆ బుక్ చేసిన వెంటనే మన కస్టమర్ మనకు ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసిన వెంటనే మన ఫోన్ లిఫ్ట్ చేయాలి, ఆ ఫోన్తో మాట్లాడాలి, లొకేషన్ ఎక్కడ అడగాలి, తీసుకోవాలి, ఇదంతా ఉంటుంది. సో ర్యాపిడో జాబ్ చేయాలంటే ఖచ్చితంగా మనకు చెవులు, మాట రెండు అవసరమే. కానీ ఈయన ఎంచుకున్న జాబ్కి మాత్రం అలా ఉన్నప్పుడు కూడా భయపడకుండా ర్యాపిడో బుక్ కాగానే వెంటనే, ర్యాపిడో ఎవరైనా కస్టమర్ బుక్ చేస్తున్న వెంటనే ఆ యాప్ ఓపెన్ చేసి అందులో వారికి మెసేజ్ చేస్తాడు. అయితే చాలామంది కూడా తెలియక, మనడు గురించి తెలియక చాలామంది ఫోన్లు చేస్తే రెస్పాండ్ కాకపోవడంతో అందరూ కాస్త అసహనం వ్యక్తం చేశారంట. కానీ అన్న గురించి చాలామంది కూడా తెలియదు కదా, అన్న ఇక ప్రాబ్లం ఉందని చెప్పేసి చాలామందికి తెలియక వాళ్ళు అలా ప్రవర్తించారు. ఆ కస్టమర్ బుక్ అవ్వగానే ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు మనోని పరిస్థితి చూసి అయ్యో సారీ అని చెప్పేసి చాలామంది కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. సో ర్యాపిడో బుక్ చేసుకున్న వెంటనే కస్టమర్కి వెంటనే వీడియో కాల్ చేస్తాడు. వీడియో కాల్ చేసి ఇట్లా సైకిల్ చేస్తాడు, నేను వస్తున్నాను మీ దగ్గరికి అన్నట్టు వాళ్ళకి ఒక సమాచారం అందిస్తాడు మన వంశకృష్ణ. అలా 2 సంవత్సరాలుగా ఒక్కసారి కూడా ఇబ్బంది పడకుండా, కస్టమర్ని ఎవరిని కూడా డిసప్పాయింట్ చేయకుండా తమ గమ్యస్థానాలకు చేరవేశాడు మన వంశకృష్ణ. నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎంతోమంది దేవుడిచ్చినటువంటి తమ అవయవాలు మంచిగా సక్రమం పనిచేసిన, కాళ్ళు చేతులు మంచిగా ఉన్న, ఇప్పటికీ సోమరిపోతులాగా బతుకుతూ, సోమరిపోతులా ప్రవర్తిస్తూ, ఏం పని చేయకుండా చాలామంది ఇంట్లో ఖాళీగా ఉంటారు. అలాంటి వారికి మన వంశకృష్ణ ఓ కనువిప్పు కావాలి మీ అందరికి కూడా.
ఈ వంశకృష్ణ లాంటి వ్యక్తిని చూసినా కూడా చాలా మందిలో మార్పు రావాలనే ఉద్దేశంతో నేను ఈరోజు వీడియో చేయడం జరుగుతుంది. అదేవిధంగా వంశకృష్ణ యొక్క జర్నీ కూడా చాలా మందికి ఇన్స్పిరేషన్గా ఉంటుందన్న ఉద్దేశంతో కూడా ఈరోజు మనం ఈ వీడియో చేయడం జరిగింది. ఎముకలు కుళ్ళిన వయసులు మళ్ళిన సోమర్లారా చావండి అంటూ శ్రీశ్రీ కవిత రాయడం జరిగింది. దేశానికి కావచ్చు, మీకోసం కావచ్చు, మీరు ఏం చేయకపోతే సోమరితనంతో మీ సోమరిపోతులతో ఈ దేశానికి ఎలాంటి అవసరం లేదన్నట్టుగా శ్రీశ్రీ రాయడం జరిగింది. అలాంటి సోమరిపోతులకు మన వంశకృష్ణ జర్నీ అనేది ఒక కనవిప్పు కావాలి, ఒక పాఠం కావాలని ఈరోజు మనం ఈ వీడియో చేస్తున్నాము. నిజంగా హ్యాట్స్ ఆఫ్ మరొకసారి సుమన్ టీవీ తరఫున మన వంశకృష్ణకి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ నిజంగా చాలా అభినందన. ఒక రెస్పెక్ట్ఫుల్ గా నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. నేను చేసిన చాలా వీడియోస్లలో నాకు బాగా నచ్చిన స్టోరీ ఇది అని నేను చెప్పుకుంటాను. చాలా మంది కూడా దయచేసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు వంశకృష్ణను ఇన్స్పిరేషన్గా తీసుకొని మీ లైఫ్లో మీరు ముందుకెళ్ళాలి. సోమరితనంగా ఇంట్లో గడపకుండా నేను ఏం చేయను, నాతో ఏమవుతుంది అని చెప్పేసి బాధపడకుండా మీరు కూడా ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. ఇంకా కొన్ని విషయాలు చెప్తాను. కొంతమంది ఎలా అంటే చాలామంది కూడా కాళ్ళు చేతులు మంచిగా ఉన్నప్పటికీ కూడా భిక్షాటన చేస్తూ బయట తిరుగుతూ ఉంటారు. అలాంటి వారికి కూడా వంశకృష్ణ లైఫ్ జర్నీ పాఠం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సుమన్ టీవీ తరపున హ్యాట్స్ ఆఫ్ వంశకృష్ణ. పుట్టుకతో చెవిటి, అదేవిధంగా మూగ. తన పుట్టడంతోనే చెవులు వినిపించవు, మాటలు రావు. 2 ఎముకలు కుళ్ళిన వయసులు మళ్ళిన సోమర్లారా చావండి అంటూ